శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మున్సిపల్ పోరు ఆసక్తి రేపుతోంది. 1987లో మున్సిపాలిటీగా అవతరించిన ఆముదాల వలసలో మొదటి నుంచి బొడ్డేపల్లి కుటుంబానిదే ఆధిపత్యం. ఈ మున్సిపాలిటీలో 40,000 బీసీ కుటుంబాలున్నాయి. అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేయడంలో వీరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఇక టీడీపీలో మాజీ మంత్రి తమ్మినేని కుటుంబం తెరపైకి రావడంతో పరిస్థితి మారిపోయింది. మున్సిపాలిటీలో బొడ్డేపల్లి, తమ్మినేని కుటుంబాల మధ్యే ప్రధాన పోటీ. 1987లో బొడ్డేపల్లి వెంకట నరసింహారావు, 1990, 1995, 2000లో బొడ్డేపల్లి సత్యవతి, 2005లో సత్యవతి కుమారుడు రమేష్లు మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్య నేతలు పార్టీలు మారుతుండటంతో ఈసారి కాంగ్రెస్ కు కష్టాలు తప్పడం లేదు. ఆముదాల వలసలో ఈసారి అధికార పార్టీ ఎదురెదుతోంది. 25 వార్డుల్లో 6 వార్డులకు అభ్యర్థులనే నిలపలేదు. ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమవుతుందని లోకల్ పొలిటికల్ వెదర్ చెబుతోంది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఉన్న ఆముదాల వలసను ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. కనీస వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యలు తీర్చే వారిని ఎన్నుకుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఒకే పార్టీ, ఒకే కుటుంబం పాలనలో ఉన్న ఆముదాల వలసలో ఈసారి మార్పు తప్పదని తెలుస్తోంది. టీడీపీ నుంచి తమ్మినేని గీత, వైసీపీ నుంచి బొడ్డేపల్లి అజింత కుమారి, కాంగ్రెస్ నుంచి రజనీలు చైర్మన్ రేస్లో ఉన్నారు. ఆముదాల వలస ఓటర్ వీరిలో ఎవరిని కరుణిస్తాడనేది ఆసక్తిగా మారింది.